హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తాస్ 90s కిచెన్. ఈరోజు మీకు క్రిస్పీ అప్పడాలు రైస్ ఫ్లేవర్తో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ఇంగ్రీడియంట్స్తో సహా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చూడండి, ఈ ట్రిక్ చాలా టైం సేవింగ్ ట్రిక్ అండి. మీరు కూడా ట్రై చేయండి, నచ్చితే. చూడండి ఒకేసారి ఎన్ని అప్పడాలు అవుతున్నాయో. ఇంగ్రీడియంట్స్ చూడండి ఫ్రెండ్స్. 1 గ్లాస్ రైస్ ఫ్లేవర్, హాఫ్ టేబుల్ స్పూన్ జీరా, హాఫ్ టేబుల్ స్పూన్ ఓమా, 1 టేబుల్ స్పూన్ సీసామి సీడ్స్, రుచికి సరిపడా సాల్ట్ తీసుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్లో 1 గ్లాస్ రైస్ ఫ్లేవర్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలండి. అది బాగా రైస్ ఫ్లేవర్ బాగా ఉడకాలండి వాటర్లో. ఇప్పుడు వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత దానిలో రుచికి సరిపడా సాల్ట్, జీరా, ఓమా, నువ్వులు ఆల్రెడీ మనం పక్కకు తీసి పెట్టుకున్నాం కాబట్టి వాటిని మిక్స్ చేసుకోవాలండి. వాటిని ఒక 2 మినిట్స్ మరగనివ్వాలి. 2 మినిట్స్ మరిగిన తర్వాత రైస్ ఫ్లేవర్ దాంట్లో మిక్స్ చేయాలండి, తీసుకోవాలండి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఉండలు కట్టకూడదండి. గ్యాస్ ఇప్పుడు సిమ్లో పెట్టి మొత్తం మిక్స్ చేసుకోవాలి. బాగా సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ దాన్ని అలానే ఉడకనివ్వాలండి. చూడండి సిమ్లో ఉంచామండి. 5 మినిట్స్ ఉడికాక దీన్ని తీసుకొని అప్పడాలు ఒత్తుకోవడమే అండి. చూడండి ఇప్పుడు ఇది బాగా ఉడికిందండి, తీసేస్తున్నాము. అప్పడాలు అనేవి క్రిస్పీ క్రంచిగా ఉండాలంటే ఈ ఉండలు అనేవి మెయిన్ అండి ఇక్కడ. చూడండి ఈ ఉండలు అనేవి చాలా స్మూత్గా చేసుకోవాలి, అప్పుడే అప్పడాలు స్మూత్గా వస్తాయి, విరగకుండా వస్తాయండి, క్రిస్పీగా క్రంచిగా ఉంటాయండి. చూడండి ఉండలు చాలా స్మూత్గా కట్టుకోవాలండి. ఎంతో కష్టపడి ఎండలో కూర్చొని అప్పడాలు చేసుకోవడం కంటే ఇలా ఫ్యాన్ కింద కూర్చొని హాయిగా చేసుకోవడం చాలా బెటర్ కదండి. చూడండి ఎండలో ఆరబెట్టాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఫ్యాన్ గాలికి ఆరేలా ఈ అప్పడాలు చేసుకోవచ్చండి. నేను మీకు ఆ వీడియో కూడా చూపిస్తానండి. ఫ్యాన్ గాలికి ఈ అప్పడాలు అనేవి ఎలా ఆరిపోయాయో అది కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఫ్యాన్ గాలికి ఎలా ఆరాయో ఇంకా ఆయిల్లో ఫ్రై చేసిన వీడియో కూడా నెక్స్ట్ నేను అప్లోడ్ చేస్తానండి, మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియో తర్వాత నెక్స్ట్ ఆ వీడియో వస్తుందండి. ఈ అప్పడాలు రైస్ ఫ్లేవర్తో మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.